నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలిగినది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంట మై ఫీట్ అండ్ అ లైట్ అంట మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. దీని వాక్యాన్ని చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ ఉపమానం ప్రభు చెప్తున్నారు ఈ లోకానికి ఈరోజు మనతోటి. ఆయన అంటే ఎవరు? మన ప్రభు. ఏంటమ్మా ఉపమానము? ఒక మనుష్యుడు ఉన్నాడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటలో ఒక చెట్టు నాటాడంట. ఏంటమ్మా చెట్టు? అంజూరపు చెట్టు. ఎవరైనా చెట్లు ఎందుకు నాటుతాము? అది పూల చెట్టు కానీ పండ్ల చెట్టు కానీ ఆ కాలం వచ్చినప్పుడు పూలైతే పూలు, పండ్లైతే పండ్లు కాయడానికి మనం వేస్తాం. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటినటువంటి ఈ యొక్క మనుషుడు ఆ అంజూరపు చెట్లలో ఏమైనా ఫలాలు వస్తాయేమని వెళ్ళాడంట. వెతికాడంట. వెతికితే ఏమైనా దొరికిందమ్మా? ఒక్క పండు కూడా లేదంట. చాలా జాగ్రత్తగా గమనించండి. అదేం తోట? అది ద్రాక్ష తోట. ద్రాక్షలు చాలా విలువైనవి. అటువంటి ద్రాక్ష తోటలో సారవంతమైనటువంటి నేల ద్రాక్ష తోట అంటే. అన్ని చోట్ల పెరగదు ద్రాక్ష తోట. ఒకప్పుడు హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు ద్రాక్ష తోటలకి అక్కడ అవుట్స్కట్స్లో అన్ని ద్రాక్ష తోటలు ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయినాయి. అన్ని చోట్ల పెరగదు. సారవంతమైనటువంటి ప్రదేశంలోనే ద్రాక్ష తోటలు పెరుగుతాయి. అటువంటి సారవంతమైన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడంట. ఎందుకని? ఆ సారవంతమైనటువంటి ఆ ప్రదేశము నేలలో నుంచి ఆ సారాన్ని తీసుకొని చక్కని ఫలాలు ఫలిస్తుందేమో అని ఈ అంజూరపు చెట్టుని నాటాడంట. యజమానుడు వచ్చాడు, ఆ యొక్క పళ్ళు దొరుకుతామని వెళ్ళాడంట. ఒక్కడ కూడా దొరకలే. అప్పుడు ఏమనుకున్నాడు అతను? చూడండి, ఏడవ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఫలము వెతక వచ్చాను, ఫలము కానలేదు, ఫలము నీయలేవా అంజూరమా. వెళ్ళాడు యజమానుడు. పండ్లు వెతికితే ఒక పండు దొరకలేదంట. అందుకని ఒక మాట అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు చూడండి. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాలు వెతికాడమ్మా? 1 సంవత్సరం బాగా ఎదిగింది. సారం అంతా తీసుకున్నది. ద్రాక్ష తోటలో ఉన్న సారానంతా తీసుకున్నది అంజూరపు చెట్టు. 1 సంవత్సరం అయింది వెళ్ళాడంట. చక్కగా ఎదిగినప్పుడు పండు వెతికాడు. ఒక్క పండు కూడా దొరకలేదు. సరే, 1 సంవత్సరం అయిపోయింది. పోన్లే 2వ సంవత్సరం చూద్దామని 2వ సంవత్సరం వెళ్ళాడు. మళ్ళీ వెతికాడంట. మళ్ళీ కూడా ఒక్క పండు దొరకలేదు. పోన్లే ఫైనల్గా 3వ సంవత్సరం చూద్దాంలే ఆయన 3వ సంవత్సరం వెళ్ళి మళ్ళీ ఏం చేశాడమ్మా? మళ్ళీ వెతికితే ఒక్క పండు కూడా దొరకలేదు. అందుకని ఒక మాట అనుకున్నాడు. ఏమనుకున్నాడు చూడండి. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఎందుకని? దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోట మాలు ఉన్నాడు అక్కడ పనివాడు. నరికేసే దీన్ని. ఎందుకని? ఇదేం చేస్తున్నది? సారానంతా తీసుకుంటుంది, పళ్ళు లేవు. నేనేమో ద్రాక్ష తోట ఎంతో ప్రసిద్ధమైనటువంటి ద్రాక్ష తోటలు నాటాను. ఈ సారాన్ని అది పుండుకోకుండా ఇది చేసుకుంటుంది. తీసుకొని పని ఫలాలు వేస్తుంటే ఫలాలు లేవు. ఈ సారం అంతా ఎందుకు వేస్ట్ అయిపోవాలి? నరికేసేదాన్ని అని చెప్పాడు. అప్పుడు ద్రాక్ష తోట కావాలి వాడు ఏమన్నాడు చూడండి. మాలి యజమాని చెప్పిన మాట వినాలి. కానీ అతను ఏమన్నాడు చూడండి. అయితే వాడు 8వ వచనం. అయ్యా, బతిమాలుతున్నాడు. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. 3 సంవత్సరాలు అయిపోయినాయి. క్లాస్ ఎంత? ఎన్ని సంవత్సరాలు? ఫైనల్ ఇయర్ 1 ఇయర్. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని
అతనితో చెప్పాను. అప్పుడు నరికేయని చెప్పినప్పుడు యజమానుడు ఈ యొక్క కావలివాడు లేదంటే మాలి, ద్రాక్ష తోట మాలి బతిమాలుకున్నాడు యజమానితోటి, అయ్యా కొంచెం కనికరం చూపించి చెట్టు మీద, ఆ చెట్టుని నాటించి నేను చక్కగా పెంచుతున్నాను, నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈరోజు అని. సరే నరికేద్దాం, కానీ ఒక్క ఛాన్స్ ఇద్దాం. ఈ ఒక్క సంవత్సరం నేనేం చేస్తానంటే ఇంకా బాగా దానికి ఎరువు సరిపోవట్లేదేమో, నీళ్లు సరిపోవట్లేదేమో, ఇంతవరకు నేను చేసిన పని మరి దాని ఫలితం రావట్లేదు కాబట్టి ఇంకా బాగా లోతుగా త్రవ్వి ఆ భూమి సారాన్ని పొందుకున్నట్లుగా నీళ్లు బాగా పెడతా, ఎరువు వేస్తా, ఇంకా చూద్దాం ఈ సంవత్సరం కూడా బాగా ఎరువేసి నీళ్ళు పెట్టినప్పుడు అది ఫలించిందా ఓకే, లేదంటే అప్పుడు నరికేద్దాం. అప్పుడు అన్న యజమాని అన్నాడు, సరే చూద్దాం, ఫైనల్గా 1 more year అని ఇచ్చాడంట. గమనించండి, ఆ 1 year చక్కగా లోతుగా త్రవ్వి ఎరువు వేసి నీళ్ళు పెట్టాడు అనుకోండి. 1 year అయిపోయిన తర్వాత ఆ చెట్టు కన్నా చక్కని ఫలాలు ఇస్తే ఎవరికి సంతోషం చెప్పండి అమ్మా గట్టిగా, ఎవరికి? యజమానికి ఒక్కడికైనా? శ్రమ పడింది అతనే కదా, తోట యజమానిదే, అంటే ఇద్దరికీ సంతోషమే. అటు యజమానుడు సంతోషిస్తాడు, ఇటు తోటమాలి కూడా సంతోషిస్తాడు. ఒకవేళ ఆ చెట్టు కనుక అంజూరు చెట్టు కనుక ఫలాలు ఫలించకపోతే ఎవరికి దుఃఖం? ఇద్దరికి మళ్ళీ దుఃఖమే. దుఃఖం మాత్రమే కాదు, ఏం చేస్తారు తర్వాత? నరికేస్తారు. ఈ ఉపమానము ప్రభు చెప్తున్నాడు, ఇజ్రాయేల్తో చెప్పాడు, ఈరోజు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ ఈ ఉపమానం చెప్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుందాం ఈ ఉపమానం యొక్క భావం ఏంటి నేర్చుకుందాం. ఇక్కడ ఏముందమ్మా, ఒక ద్రాక్ష తోట ఉంది, ఒక ద్రాక్ష తోట మాలి ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది, అంజూరపు చెట్టు ఉంది. ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయి? 4. మొట్టమొదటిది దేవుడు, ద్రాక్ష తోట యజమానుడు, ఒకటి, ఆ ద్రాక్ష తోట మాలి 2, 3వది ద్రాక్ష తోట, 4వది అంజూరపు చెట్టు. ఈ 4 సంగతుల గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? ద్రాక్ష తోట ఏమిటి? ఈ యొక్క తోటమాలి ఎవరు? ఈ అంజూరపు చెట్టు ఏమిటి? మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకి శ్రేష్టమైన సంగతులు మనకు అర్థమవుతాయి. ఏంటో నేర్చుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవందరూ కూడా యెషయా గ్రంథము 5వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఏడవ వచనం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇప్పుడు మనకు తెలిసిపోయింది దేవుని వాక్యంలో ఈ ద్రాక్ష తోట ఏమిటో మనకు అర్థమైపోయింది. అమ్మా ఏంటి ద్రాక్ష తోట? యూదా వంశస్థులు నాకు ఇష్టమైనటువంటి వనం అంటున్నాడు. అంటే ఇజ్రాయేలు దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీ సంతానము యూదావారన్నా ఇజ్రాయేల్ ఒకటే. ఈ ద్రాక్ష తోట అంటే ఎవరమ్మా? ఇజ్రాయేలు. మళ్ళీ చూడండి, మళ్ళీ చదువుతున్నా 7వ వచనం. ఇజ్రాయేల్ వంశము. ఎన్ని వంశాలు ఉన్నాయమ్మా? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. మొత్తం అందరూ కూడా 12 గోత్రాల వారు, ముఖ్యంగా యోధా వారు అందరూ కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట. ఏమన్నారు చూడండి మళ్ళీ, ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతకు ఎవరి తోట అంటే అది? అంటే 2 సంగతులు మనకు వచ్చేసినాయి ఇక్కడ. ద్రాక్ష తోట అంటే ఎవరు? ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? మనకి 2 ఆన్సర్లు వచ్చేసినాయి. ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇజ్రాయేల్. మనం కాదు, ఇజ్రాయేలీలు, అందులో యూదా గోత్రం. అది 12 గోత్రాలు యూదా గోత్రం ఒకటి. అంచేత 12 గోత్రాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎంత విలువైన, ప్రపంచంలో ఎవరిని దేవుడు కోరుకోలేదు. అబ్రహాముని దేవుడు కోరుకునేది. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, విశ్వాసం మూల పురుషుడు. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినాడు, నీ గర్భంలో నుంచి వచ్చే బిడ్డలందరినీ, ఇస్సాకు వస్తాడు, యాకోబు వస్తాడు, యాకోబు ద్వారా 12 గోత్రాలు వస్తాయి. మీరు నా సంతానము, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, మీరు నాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎంత విలువైనదో మీరు దానికంటే ఎంతో నాకు విలువైన వారు, నాకు ఇష్టమైన వనం తోట మీరు అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఇజ్రాయేల్ గోత్రాన్ని ఎన్నుకొని
దాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం ఉంది అక్కడ, మనం వెళ్తే చూడొచ్చు. దాన్ని దేవుడు కాచి కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి 2 సంగతులు మనకు అర్థమైపోయినాయి. ఓకే, మరి దీ తోట గురించి మాటలు చెప్తున్నాడు. మరి అంజూరపు చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు ఎవరు? ఎవరో తెలుసా? అన్యజనులమైన మనమే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి దేవుడు ప్రజలు ఎన్నుకున్నాడు, వారికే వాగ్దానం లేదు, వారికే ధర్మశాస్త్రం ఉంది, మిగిలిన వారికి ఏమీ లేదు. మరి మన సంగతి ఏమిటి? అన్ని జనులైన మన సంగతి. అందుకని దేవుడు ఏం చేశాడమ్మా? ఆయనకు ఒక్కడే ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఎలాగూ ఆ ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు నాటినట్లుగా ఇజ్రాయేల్ వంశంలోనే పుట్టినటువంటి యేసుక్రీస్తునే ఆ ద్రాక్ష వలిలో మనల్ని చేర్చి ఒక అంజూరపు చెట్టుగా నాటాడు. సరే, మన గురించి తర్వాత నేర్చుకుందాం, ఇజ్రాయేల్ గురించి ముందు నేర్చుకుందాం. అక్కడ ఏముందమ్మా? ఇజ్రాయేల్ వంశము యూదా తోట నాది అన్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథము పక్కనే ఉంటుంది, 8వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకి వచ్చి వారిని నేను ఎలాగో పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఆ వనం గురించి చెప్తున్నాడు, ద్రాక్ష తోట గురించి. ఏమన్నాడమ్మా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ద్రాక్ష చెట్టున ఫలాలు ఉండవంట. ఏంటి, ఇందాక అంజూరు చెట్టునే లేవు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ద్రాక్ష తోటలో కూడా ఫలాలు లేవంట. ఆకులు వాడిపోయినట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేచున్నాను, వారి మీదకి వచ్చి వారిని నేను ఎలాగైనా పంపుచున్నాను. ఇది యెహోవా వాక్కు. ఈ అంజూరు చెట్టు గురించి మనం బాగా నేర్చుకోవాలి. నీ గురించి నాకు నేర్చుకోవాలంటే ఇది ముందు నేర్చుకోవాలి. అంజూరు చెట్టు పండ్లు ఎలాగ లేదో ఒక సమయంలో ద్రాక్ష చెట్లు కూడా ఫలాలు లేవంట. ఎవరి ద్రాక్షవనము? మనం నేర్చుకున్న ఇజ్రాయేలు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నారు. దేవుడు పాపం చెప్పిన మాట వినలేదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పక్కన పెట్టేశారు. ఆ దేవుడికి ఇష్టమైనటువంటి వనము అయిష్టమైన వనంగా వారే మార్చేసుకున్నారు. దేవునికి కోపం వచ్చింది. అందుకని చెప్తున్నాడు, నేను చెప్పిన మాట వినకుండా శ్రేష్టమైనటువంటి నేలలో మేము నాటాను కదా, ఇంత శ్రేష్టమైనటువంటి నేల ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి నేలలో మేము నాటినా కూడా ఓ ద్రాక్షవల్లి మీరు ఫలాలు ఎందుకు ఇవ్వడం లేదు అని వేదనతోటి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. అది శిక్ష, నీ ఇంకా ఫలాలు ఫలించమని. ఎందుకు వచ్చింది కోపం దేవునికి? చూద్దాం. దానికి ఎలాగొస్తే కోపం చూడకముందు ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయం, అదే 5వ అధ్యాయం ఇందాక చూసాం కదా. యెషయా 5 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం చూడండి. ఇప్పుడు మీకు మనకు బాగా అర్థమవుతుంది. ఇందాక 7వ వచనం చదువుకున్నప్పుడు 1 నుంచి 6 వరకు చదివితే బాగా అర్థమవుతుంది. నా ప్రియుని గురించి పాడదని వినుడి. ఏంటంట? అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. మనం నేర్చుకున్నాం ఇప్పుడు. మన ప్రియుని దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది కొండ మీద. ఏ కొండమ్మా? యెరూషలేము, ఆ సీయోను కొండ. ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచును, కానీ అది కారు ద్రాక్షలు కాచాను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మిమ్ముని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమిటి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయడం కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చబదులను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించేదను. ఈ ద్రాక్ష తోట పేలైపోయింది. ఈ ద్రాక్ష తోట కూడా ఫలాలు ఇవ్వడం మర్చిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కోపం వచ్చి
నేను నీకు చేసిన దానికంటే ఏ దేవుడు, ఏ దేవత, ఏ ద్రాక్ష దేవుడు చేయగలదు? అంతకంటే ఎక్కువగా నేను చేస్తున్నానే. ద్రాక్ష వలులు కావాలని నేను కోరుకుంటే మీరు కారు ద్రాక్షలు చేదు పళ్ళు ఇస్తున్నారేంటి అని దేవుడు ఎంతో వేదనతో బాధపడ్డాడంట. అంతే కదా, నువ్వైనా అంతే, నేనంతే. అది ఇంట్లో వాకిలి కావచ్చు, ఒక పొలం కావచ్చు, అక్కడ చెట్టు నాటుతావు, ఎన్నిసార్లు చేసినా ఫలించట్లేదు. ఫలిస్తే చేదు ఫలాలు ఫలిస్తే ఎలా ఉంటుంది నీకు? ఎంత వేదన. మనుషులైన మనకే ఎంత వేదన ఉంటే దేవునికి ఎంత వేదన. ఇదిగో మీరు నా సొత్తు, నా జనాంగం అని ఇజ్రాయేల్ తోటి చెప్పినాడు. ఏ దేవుడు ఏ మనుషులు చెప్పలేదు. అటువంటి ధన్యత కలిగినటువంటి ఇజ్రాయేల్ కూడా దేవునికి ఫలాల్ని ఇవ్వలేదు. అంజూరు చెట్టు మాత్రమే కాదు, ద్రాక్ష చెట్టు కూడా ఫెయిల్ అయిపోయింది ఫలాలు ఇవ్వడం. అందుకని ప్రవక్తలు ఏమన్నారు చూడండి, ఇద్దరు ప్రవక్తలు ఏమన్నారు చూద్దాం. ఇద్దరు ప్రవక్తల ద్వారా ఏమన్నాడో చూద్దాం. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం తీయండి. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, 757 పేజీ, 757, 9వ వచనం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసేదని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరు చెట్లను, ఒలివ చెట్లను తినివేసాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు కోపగించి గొంగళి పురుగును పంపించాడంట, పురుగులు పంపించాడు. అవన్నీ ఏం చేసామా? తినివేసినాయి. అంజూరు చెట్లు కానీ ద్రాక్ష చెట్లు కానీ. దేవుడు పెట్టినటువంటి శాపం. ఎందుకని? ఇన్ని చేసినా కూడా మీరు నా తట్టు తిరగడం లేదు, మీరు శిక్షించినా మీరు నా తట్టు తిరగడం లేదు. తిరగకపోతే ఆఖరి ఏం మిగిలింది? ఇంకా ఆఖరి ఏం మిగిలింది? సరే, ఇందాక మనం నేర్చుకున్నాం. ద్రాక్ష తోట యజమాడు ఏమన్నాడు? 3 సంవత్సరాలు చూస్తున్నాడు, ఇంకా కాపులు లేవు. ఏమన్నాడు ఆయన? అందుకని ఏం చేశాడు? 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ అడిగారు. అలాగే దేవుడు కూడా వారు కారు ద్రాక్షలు కాస్తుందంటే ఇంకా వారికి బుద్ధి చెప్పడానికి ఎన్నో కార్యాలు చేశాడు. అయిన వారు మారు మనసు పొందలేదు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ఆఖరి మిగిలింది ఏంటి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 3. ఇప్పుడు మళ్ళీ చదువు. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందమ్మా? చెట్ల వేరును ఉంచబడినది గనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అది ఇజ్రాయేల్ అయిన ద్రాక్ష తోటనంతే, నీవు నేనైనా అంజూరపు చెట్టైనా అంతే. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందమ్మా? వేరునుందంట. దేవుడు ఏం చెప్పాడు? 3 సంవత్సరాలు చూస్తున్నా ఫలాలు లేవు, కాబట్టి దానిని. అందుకని జాన్ ది బాప్టిస్ట్ ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే చెట్లో వేరున, అది ద్రాక్ష చెట్టు కావచ్చు, అంజూరపు చెట్టు కావచ్చు, ఎక్కడుందమ్మా? పైన కాదు, వేరున గొడ్డలు ఉంచబడినది మంచి ఫలంలో ఫలింపని ప్రతి చెట్టును నరికి వేయబడును. అలాగూ దేవుడు శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి చెట్టుకైనా అంజూరపు చెట్టుకైనా దేవుడు చేసే శిక్ష అది. ఫలాలు ఫలించకపోతే దేవునికి ఇష్టం ఉండదు. ఆ పొలంలో ఆ చెట్లను దేవుడు ఉంచడు. మరి ఈ ద్రాక్ష చెట్లు దేవునికి ఫలాలు ఇవ్వకపోతే ఏం జరిగింది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19. ఒకసారి యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏం జరిగింది చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్చుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను నాకు అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఏమనేమ్మా? ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆకలి వేసిందంట ఆయనకి. పక్కన ఏం కనబడిందమ్మా? ఏం చెట్టు? అంజూరపు చెట్టు కనబడితే ఏమైనా తిందామేమో అని దగ్గరికి వెళ్ళాడంట. వెళితే ఒక చెట్టులో ఆకులు తప్ప ఫలాలు లేవు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు?
ఇక ఎవరు నీ ఫలాలు తినకుందురుగాక అని శపించాడు. వెంటనే వేళ్ళు మొదలుకొని పై వరకు లేదా పైనుంచి వేళ్ల వరకు చెట్టు ఏమైపోయిందమ్మా? ఎండిపోయింది. నరికినంతే ఎండిపోయినంతే కదా. బోత్ ద రిజల్ట్స్ ఇస్ సేమ్. ఎందుకని? ఆ అంజూరపు చెట్టున ఫలాలు లేవు. మన గురించి ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇజ్రాయేలు దేవుని చెప్పిన మాట వినలేదు, దేవుని కోపం వచ్చింది. నువ్వెవరు నేనెవరు? మన ఇజ్రాయేల్ని కాదు, అన్ని జనులము. ఒకప్పుడు ఎలా ఉన్నా మనకు తెలుసు, విగ్రహారం చేసిన తప్పుపోయిన వారం, నరకానికి పాతులము, మన వాగ్దానం లేవు, మనకు దేవుడు లేడు. అయినప్పటికీ ఆయన కృపా బాహుళ్యాన్ని బట్టి మనల్ని కూడా యేసుక్రీస్తురా ఎన్నుకొని అడవి ఒలివి చెట్ల వలె ఉన్న నిన్ను నన్ను శ్రేష్టమైన ఒలివి చెట్టుకి అంటుకట్టాడు ఆయన. అంటే ఎలాగుందా నేర్చుకున్నాం యెషయా 5లో. ఒక అంజూరపు చెట్టు అయిన నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావళి తోటలో నాటాడు. మనం ఎలాగున్నాం? ఆ శ్రేష్టమైనటువంటి వనంలోంచి ఆ యొక్క సారాన్ని తీసుకొని దేవునికి ఏం చేయాలి? మనం ఫలాలు ఫలించాలి. కానీ మనం ఎలా ఉన్నామంట? ఆ ద్రాక్ష తోట ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం. ఎలా ఉంటుంది దానికి? ఇటు ద్రాక్ష తోట ఫెయిల్ అయిపోతుంది, మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆయనకి ఎంత ఉగ్రత వస్తుందో చెప్పండి. ఆయన ఎందుకు యేసుక్రీస్తుని పంపించాడు? ఇదిగో ఈ ద్రాక్ష తోట ఫలాలు ఫలించట్లేదు, ఇక అన్యుజులైనా నా కొరకు ఫలాలు ఫలిస్తారని చెప్పేసి యేసుక్రీస్తు నన్ను ఎన్నుకొని ఆ శ్రేష్టమైన ద్రాక్ష తోటలో నాటితే మనం కూడా ఎలాగున్నామమ్మా? ఫలాలు లేని వారముగా ఉన్నాము. ఆ ద్రాక్ష తోట నాటినటువంటి ద్రాక్ష లోకసువార్త 13వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ద్రాక్ష తోట ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడమ్మా? 3 ఏళ్ళు ఎదురు చూశాడు. ఫలాలు కాసినాయా? మరి నీ గురించి నా గురించి ఎన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తున్నాడు? ఆ ద్రాక్ష 3 సంవత్సరాలే ద్రాక్ష తోట. మరి నీ సంగతి నా సంగతి? 2023 అయిపోయింది, దానికి ముందు 2022 అయిపోయింది, దానికి ముందు 21 అయిపోయింది, దాని ముందు 20 అయిపోయింది. అలా వెనక్కి వెళితే ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి? దేవుని కొరకు మనం ఫలాలు ఫలిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ద్రాక్ష తోట వలె ఆ చెట్టు వలె ఉన్నామా? అంజూరపు చెట్ల వలె ఉన్నామా? దేవునికి ఏమొస్తుందమ్మా? ఉగ్రత వచ్చింది. ఒకసారి ఉగ్రత వచ్చిందంటే ఆయన గొడ్డలు కనుక వేరు మీద ఒక్కసారి పెట్టాడంటే మనం ఏమైపోతామమ్మా? మాడి మసిపోతాం. ఆ ద్రాక్ష తోట ఎలా ఎండిపోయిందో మన జీవితాలు అలా ఎండిపోతాయి. నీ జీవితంలో 1 సంవత్సరం వెళ్ళిపోయింది, సరే మిగిలిన సంవత్సరం పక్కన పెడదాం. పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం ఎలా ఉన్నావు? పోయిన సంవత్సరం ఫలాలు ఫలించావా? దేవుని స్తోత్రం. లేదా ఈ సంవత్సరం నువ్వేం చేయాలా? దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. నువ్వు మనిషిని సంతోషపెట్టి వారుగా ఉండొద్దు. నీ భర్తనో, నీ భార్యనో, నీ చెల్లినో, నీ కుమార్తెనో, కుమారునో. మన అందుకు దేవుడు మనం సృష్టించలేదు. మనం ఎవరు సంతోషపెట్టాలి? మన యజమానుడు. ఎవరు నాటాడో మనల్ని ఈ లోకంలో ఆ యేసుని మనం సంతోషపెడితే నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని అందరూ ఆయన దేవుడు నిర్వహిస్తాడు. అటువంటి యేసుని పక్కన పెట్టి నువ్వు మనుషులకు సంతోషపెట్టాలని ఈ లోకంలో ఫలిస్తే మనకు ఆశీర్వాదం కాదు. మనం ఎవరి కొరకు ఫలించాలమ్మా? దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. దేవుని కొరకే మనము ఈ లోకంలో జీవించాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఫలం వెతికిదానికి వస్తే ఆయన ఒక్క ఫలము దొరకలేదు, అటు ద్రాక్ష తోటలో కానీ ఇటు మనలో కానీ. ఒకసారి మనంతా కూడా పరిశీలన చేసుకుందాం. మనం అసలు ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేసుకుని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అసలు మనం ఒకప్పుడు ఎలాగున్నాం? ఎంత శ్రేష్టమైన దానిగా మార్చాడు. ఇప్పుడు మనం ఎలాగున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి మన గురించి మనం నేర్చుకుందాం. ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో ఎవరమ్మా? మనందరం కూడా అన్యజనులమై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత, అంటే ఎవరు? ఆ ద్రాక్ష తోట చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం? ఒకప్పుడు వాగ్దానాలు లేవు, దేవుడు లేడు, అన్ని జనులు ఉన్నాం, విగ్రహాలు ఉన్నాం. అయినప్పుడు మళ్ళీ ఏమి అన్నాడమ్మా అక్కడ? 13వ వచనం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరు చెట్టు నీవు.
ఆ ద్రాక్ష తోటలో ఎలా ఉందో అలా ఉన్నావా, లేదంటే అంజూరు చెట్టు వలె ఉన్నావా? నీకు ప్రతి సంవత్సరం గడిచిపోతుందంటే ఆయన ఏమన్నాడమ్మా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, వచ్చే సంవత్సరం చూద్దాం. ఆ వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం చూసినప్పుడు, ఆ వచ్చే సంవత్సరం వెళ్ళినప్పుడు వారు ఫలాలు ఫలించకపోతే అప్పుడు దాన్ని ఏం చేద్దాం అంటే, ప్రతి సంవత్సరం మనకి ఏం చేస్తున్నాడమ్మా, గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. మనం నీతిమంతులం అని ఈ 2024 సంవత్సరం మనం రాలేదు, ఆయన కృపను బట్టే మనం వచ్చినాం. ఒకసారి వెనక్కి తిరిగి 2023 సంవత్సరంలో చూసుకుందాం. నువ్వు దేవుని కొరకు ఎటువంటి ఫలాలు ఫలించావు? ఫలించావా? అసలు ఫలించలేదా? అసలు ఎటువంటి ఫలాలు ఫలించాలి? ఈ 2024 సంవత్సరంలో మనం ఎటువంటి ఫలాలు ఫలించబద్దులమే ఉన్నాం, అది నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు హిస్టరీ మనం నేర్చుకున్నాం, మనం ఎలాగున్నామో, ఎలా ఉండాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఇంతవరకు ఎలాగున్నాం? దేవుని కొరకు ఫలాలు ఫలించలేనటువంటి ద్రాక్ష చెట్టు వలె, అంజూరు చెట్టు వలె ఉన్నాం. అది దేవునికి ఇష్టం లేదు, నరికేస్తాడు ఆయన. ఆ దుస్థితి మనం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా, దేవుని కొరకు ఏం చేయాలి? మనం ఈ 2024 సంవత్సరం నుంచి ఫలాలు ఫలిస్తే మంచిదే, ఫలించకపోతే ఈరోజు మనం ఏం చేయాలా, నేర్చుకోవాలి ఫలించేలాగా. మరి ఏం ఫలాలు ఫలించాలి? ద్రాక్ష తోట అయితే ద్రాక్ష, అంజూరం చెట్టు అంజూరము, ఒలివ చెట్టు అయితే ఒలివ, జామ చెట్టు అయితే జామ, యాపిల్ అయితే యాపిల్. మరి మనం ఏం ఫలించాలి? ఏ ఫలాలు ఫలించాలి నేర్చుకున్నాం. 5 ఫలాలు ఉన్నాయి. ఈ 5 ఫలాలు మనలో ఉండాలి. అలా ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. 17వ వచనం, 7:17 మత్తయి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. దేవుని సోదరం హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏ ఫలాలు ఫలించాలా? 2 చెట్లు అంటావు. ఒకటేమో మంచి చెట్టు, రెండవది పనికిమాలిన చెట్టు. పనికిమాలిన చెట్టున మంచి ఫలాలు వస్తాయా? రావు. అలాగే మంచి చెట్టున పనికిమాలిన ఫలాలు వస్తాయా? ఏమొస్తాయి? మంచి చెట్టున మంచి ఫలాలు వస్తాయి, పనికిమాలిన చెట్టున పనికిమాలిన ఫలాలు వస్తాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి చెట్టు వల్ల ఉండాలా, పనికిమాలిన చెట్టు వల్ల ఉండాలా? మంచి చెట్టు వలె మనం ఉంటే మనము కూడా దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించగలుగుతాము. అంచేత ఈ రోజు నుంచి మనం ఎటువంటి ఫలాలు ఫలించాలమ్మా? మంచి ఫలములు. మంచి ఫలములు. ఏదైనా తోట ఉంది, ద్రాక్ష తోట వాళ్ళకి దానికంటే ముందు ఏదైనా తోట. అక్కడ దేవుడు ఒక చెట్టు నాటాడు. ఏంటమ్మా చెట్టు? మంచి చెడు తెలివినిచ్చు ఫలములు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆదమవులు మంచిని కోరుకున్నారా, చెడుని కోరుకున్నారా? చెడును కోరుకొని ఆ చెట్టు ఫలాలు తినవద్దన్నటువంటి ఆ ఫలాన్ని తినేసి చెడును కోరుకున్నారు వాళ్ళందరూ కూడా. అందుకని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవునికి వ్యతిరేకమైన పనికిమాలిన చెట్టు వలె మారిపోయి కాని ఫలములు ఫలిస్తున్నాం మనందరం కూడా. ఇటువంటి కాని ఫలం ఫలిస్తున్న మనల్ని యేసు తన రక్తం ద్వారా కడుక్కొని తిరిగి తన ఆత్మ ద్వారా మనల్ని మంచి ఫలాలు ఫలించేవారుగా చేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే, యేసు మనలో ఉన్నాడు, మంచి ఫలముల కొరకే నా కొరకు అని చనిపోయిన సత్యమును గ్రహించకపోతే ఈ 2024 సంవత్సరం కూడా మనం ఏం ఫలిస్తామో? కాని ఫలాలే ఫలిస్తాం. ఈ రోజు నుంచి మనం దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాలి. మన దేవుడు మంచివాడా కదా? మంచివాడు. అందుకని కొత్త సంవత్సరంకి వచ్చాం. మరి దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించవా? ఆయనేమో మంచివాడు, నీకు మంచి చేస్తున్నాడు. మరి ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించవా? అంజూరమా? పరీక్ష చేసుకున్నాం. ఈ రోజు నుంచి మన జీవితం నుంచి ఏం రావాలమ్మా? మంచి ఫలాలు రావాలి. ఒకటి. రెండవది, లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. 3:8 చదవండి. అయ్యిందమ్మా అక్కడ చూడండి. మారు మనసుకు తగిన ఫలములు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఓకే పరచాలు. రెండవది అంటున్నాడు, 2 ఫలాలు. మారు మనసుకు తగిన ఫలములు. తగిన ఫలములు. మారు మనసు అంటే ఏమిటి? తగిన ఫలం అంటే ఏంటి? నేర్చుకోవాలి. మారు మనసు. మనసు మారిందా నీకు? అదే మనసు ఉందా? 2023 సంవత్సరం నువ్వు పుట్టిన మొదలుకొని 23వ సంవత్సరం వరకు ఎలాగున్నావో అలాగే ఇప్పుడు కూడా ఉన్నావా? అంటే నీళ్ళు ఏం లేదమ్మా, మారు మనసు లేదు. నీ మనసు ఎలాగుంది? పాత మనసే.
ఈ కొత్త మనస్సు నీకుందా? పోయిన వారం నేర్చుకున్నాం. స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుకొని పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకుందాం. మారు మనసుకు తగిన ఫలములు ఎప్పుడు వస్తాయంటే నీ జీవితంలో మనసు మారాలి. మనసు మారినప్పుడే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం. ఇంకా నీకు సిగరెట్ల అలవాట్లే ఉన్నాయి పోయిన సంవత్సరం, ఇంకా తాగుడు అలవాట్లే ఉన్నాయి పోయిన సంవత్సరం, ఇంకా తిట్లు శాపనార్థాలే ఉన్నాయి పోయిన సంవత్సరం, అసూయ మత్తత ఇవన్నీ ఉన్నాయి. అలాగే 2000 సంవత్సరంలో వచ్చావంటే నీలో ఏమి లేవమ్మా? మారు మనసుకు తగిన ఫలాలు లేవు. ఏం ప్రయోజనం? మళ్ళీ అదే ఆ తర్వాత ఏమన్నాడు 9వ వచనంలో? గొడ్డలు ఎక్కడ ఉంది? వేరులో ఉంది. మారు మనసు తగిన ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరికేస్తాడని చెప్పినాడు. ఆ దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? మారు మనసు తగిన ఫలాలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీయండి. మారు మనసు పొందిన వెంటనే ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మరి యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అక్కడ పేతురు మా చక్కని ప్రసంగం చేయగానే ఏం జరిగింది చూడండి. 37వ వచనం, 37 అపోస్తుల కార్యం 2:37. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమీ చేతుమని పేతురును కడమపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వార్త చెప్పాను. ఇంకొన్ని అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించారు. ఇప్పుడు చూడండి, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఎవరందరూ? వీరందరూ మారు మనసు పొందిన వారు. అంతవరకు దేవుడు అంటే ఎరగని వారు ఇప్పుడు మారు మనసు పొంది ఫలాలు ఎలాగన్నా చూడండి. ఇప్పుడు ఏం ఫలాలు ఉన్నాయి? 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిడి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండిరి. ఇది మారు మనసు తగిన ఫలాలు. అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యానుసారంగా ఉండాలి. 2 సహవాసం, చర్చికి రావాలి, ప్రతి ఆదివారం మందిరం రావాలి, ఇది సహవాసం. రొట్టె విరిచుట, దేవుడు మన కొరకు చిందించిన రక్తాన్ని, ఈ శరీరాన్ని మనం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇది మారు మనసు తగిన ఫలాలు. పోయిన సంవత్సరం 52 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని మానేశావు? ఎన్నిసార్లు బలలో తీసుకోవడం మానేశావు? ఎన్నిసార్లు సహవాసం మానేశావు? ఎన్నిసార్లు అపోస్తుల బోధకు దూరం అయిపోయినావు? నువ్వు 52 ఆదివారాల్లో నువ్వు మానేశావు? 10 మానేసావు అనుకుందాం. 10 సార్లు నువ్వేం చేసావు? అపోస్తుల బోధకు దూరం అయ్యావు. అపోస్తుల బోధకు దూరం అవడం మాత్రమే కాదు, బల్లకు దూరం అయ్యావు, సహవాసం దూరం అయ్యావు, ప్రార్థన దూరం అయ్యావు. ఇంకా మారు మనసు ఫలాలు ఎలా వస్తాయి? అంచేత ఈ సంవత్సరం నుంచి 52 ఆదివారాలు మన దేవుని మందికి రావాలి, దేవుని యొక్క బోధ వినాలి, ఇక్కడ బల్లో చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేసింది కంటిన్యూ చేస్తాం. ఈ సంవత్సరం నుంచి నువ్వు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, లేకపోతే దాని కోపం వస్తుంది. 3వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. వెలుగు ఫలము సమస్త విధమైన మంచిదనము నీతి సత్యమైన వాడిలో కనబడుచున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది వెలుగు ఫలములు అంటే. ఈ ఫలాలు ఫలించాలి దేవుని కొరకు. ఏంటమ్మా వెలుగు ఫలములు ఏంటి? సమస్త విధములైన మంచిదనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం అంటున్నాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించక ముందు ఈ లోకమంతా ఏముందమ్మా? ఇక్కడ ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? చీకటి ఏముందమ్మా? అగాధ జలంలో ఉందంట. మొత్తం ఎక్కడ చూసినా చీకటే. ఆది కాండము 1:1, 2 ఏముంది? చీకటి మొత్తం భూప్రపంచం అంతా కమ్మివేసింది. ఎక్కడ చూసినా చీకటే. అందుకని ఏం చేశాడు ఆయన? దేవుడు వెలుగును కలిగజేశాడు. అంటే చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. ఇప్పుడు వెలుగు అంతా పోతే ఏమొస్తుంది? ఇక్కడికి చీకటి వస్తుంది. అంటే ఈ లోకంలో చీకటే. ఈ చీకటి పోవడానికి దేవుడేమో అక్కడ ఆకాశంలో సూర్యుని పెట్టాడు. మనమేమో ఎలక్ట్రిసిటీ కనిపెట్టుకుని దీపాలో లేదంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా దీపాలు వెలిగించుకుంటున్నాం. ఇవన్నీ తీసేస్తే ఏమవుతుందమ్మా? ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడికి చీకటి. ఈ లోకమంతా చీకటిలో ఉన్నది. ఆ చీకటిలో నిన్ను దేవుడు ఏం చేసినామా? ఈ లోకం మీరు వెలుగే ఉన్నారంటున్నాడు. ఎందుకని? ఆశ్చర్యకరమైన వెలుగులోనూ నడిపించాడు. అక్కడ నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగును రప్పించడానికి యేసు లోకంలోకి వచ్చాడు. అందుకే మనల్ని అంజూరపు చెట్టు వలె ద్రాక్ష చెట్టులో మనల్ని నాటాడు. ఇప్పుడు మనలో చీకటి ఉండాలా? వెలుగు ఉండాలా? చీకటి ఉండాలా? ఏముండాలి? వెలుగు ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగు, నీ లోకంలో వెలుగు. అందుకనే మనం ఏం ఫలించాలమ్మా?
వెలుగు ఫలాలు. చీకటి ఫలాలు ఏమంటాయో తెలుసా? రాత్రి దొంగతనం చేసేవాడు ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు చేస్తాడు. ఎవరైనా దొంగతనం ఇప్పుడు వచ్చి చేస్తాడు దొంగతనం? ఎప్పుడు చేస్తాడు? రాత్రి. వ్యభిచారం చేసేవాడు ఎప్పుడు చేస్తారు? రాత్రులు. ఎవరు నన్ను చూడలేదు అనుకోండి. దొంగతనాలు అంటే పగలు కూడా బాగా చేసేవాడు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. ఇన్ జనరల్గా రాత్రులు చేస్తారు ఇవన్నీ కూడా, ఎవరు నన్ను చూడలేదు అనుకోని. మరి దేవుని దృష్టికి పగలు రాత్రి అని ఉందా? ఆ రెండు సమానమే. మనకే పగలు రాత్రులు, కానీ దేవుడు పగలైన ఒకటే రాత్రి ఒకటే. పగలు ఎలా చూస్తాడో రాత్రి కూడా అలా కనబడుతుంది ఆయనకి. మనము ఎప్పుడు ఏం తప్పు చేసినా కూడా ఆయనకి స్పష్టంగా కనబడుతుంది. నువ్వు పగలు చేసినా రాత్రి చేసినా కనబడుతుంది. మనము రాత్రి వారం వాళ్ళే మనము ఉండకూడదు. అంటే మనలో ఏముండాలమ్మా? మంచి ఫలాలు ఫలించాలి. నీతి, మంచిదనం, సత్యం. నేనే మార్గం, నేనే అటువంటి సత్యం మనలో ఉంటే దేవుని కొరకు మంచి ఫలాలు ఫలిస్తాం. 3. 4వది ఫిలిప్పీ రాసిన పత్రిక మొదలొచ్చా. ఫిలిప్పీ 1:10. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుజ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనియు, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన ఏమన్నాం తర్వాత నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఏముండాలమ్మా? నిష్కపటం ఉండాలి, నిర్దోషం ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామో నీతి ఫలములతో నిండుకున్న వారుగా ఉంటాం. మనలో నిష్కపటం ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. అప్పుడు దేవుని కొరకు నీతి ఫలాలు ఫలించే వారుగా ఉంటాం. మనలో నిర్దోషం అంటే దోషి అంటే తప్పు చేసేవాడు, నిర్దోషి అంటే తప్పు చేయనివాడు. నిష్కపటులు అంటే కపటం చేసేవారు కపటులు, నిష్కపటులు అంటే కపటం లేనివారు. మనం ఎలా ఉన్నాం? నీతి ఫలాలు. మన నీతిమంతులమా? ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు. అటువంటి అనీతిమంతులు మనం నీతిమంతులు మార్చడానికి ఒకే ఒక నీతిమంతుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక నీతిమంతుడు ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆయన విశ్వాసం ద్వారా. మనుషుడు నోటి వలన ప్రభువుని ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయంలో ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఎవరైనా నమ్ముతున్నారో వారికి ఏమొస్తుందమ్మా? నీతి. యేసు నా కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు ఎవరు నమ్ముతున్నారో వాళ్ళకి నీతి. ఆ నీతి కొనసాగాలంటే మనలో కపటం ఉండొద్దు, ఎటువంటి దోషాలు ఉండకూడదు. కపటంతో ప్రవర్తిస్తున్నావా? కపటం అంటే ఏంటి? లోన ఒకటి బయట ఒకటి, డబల్ మైండెడ్ అంటాం. లోన అంతానేమో ద్వేషం పెట్టుకుంటాం, పెదలతో తీయని మాటలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ నీతి ఫలాలంటే పెదలతో తీయని మాటలు, కానీ హృదయం అంతా చేయదు. అది కపటం అంటే. అలా ఉంటున్నామా? అంటే అలా ఉంటే దోషం మనలో ఉన్నదన్నమాట. అలా ఉండద్దు. ఎలా ఉండాలమ్మా? పౌరం చూడండి. దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ రూపానికి సాదృశ్యం. పౌరం నిష్కపటమైన పక్షి, కపటం లేకుండా ఉండాలి. గొర్రెపిల్ల చూడండి, దేవుని గొర్రెపిల్ల, కపటం లేనటువంటి గొర్రెపిల్ల. అలా ఉండాలి మన అందరూ కూడా. మనలో ఎటువంటి కల్మషం హృదయంలో ఉండొద్దు, ఎటువంటి దోషాలు మనలో ఉండొద్దు. నీతి ఫలాలు ఉండాలి ఈ సంవత్సరం అంతా. ఆఖరిది 5వది గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా 5:22 గలతి. అయితే ఏమందమ్మా? ఆత్మఫలమేమనగా చాలా జాగ్రత్తగా వినండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధంలో శరీరము దాని ఇచ్చలతోనూ దురాలతోనూ సిరివేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిది ఫలము ఫలించే వారికి ఉండాలి. ఈ ఆత్మఫలము మనలో ఉందా? ఇప్పుడు దానిమ్మ పండు ఉందో చూసారా? దానిమ్మ పండు అది ఒకటో ఫలమా 2 ఫలాలా? చూసినా ఒకటే ఫలం. ఇంకా దాన్ని విప్పినప్పుడు ఏముంటాయి అందులో? చాలా ఉంటాయి, తొనలు, గింజలు. అలాగే ఆత్మఫలం ఒకటే, కానీ ఆత్మఫలములో గింజలు, దానిమ్మ పండులో గింజల వలె ఈ క్వాలిటీస్ ఉన్నాయి ఆత్మఫలంలో. ఏంటమ్మా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం అని 9 ఫలాలు, 9 గుణాలు ఆత్మఫలంలో ఉన్నాయి. ఇవి మనలో ఉన్నాయా? సార్ పరీక్ష చేసుకుందాం. నీరు ప్రేమ ఉందా? తోటి వారిని ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? సంతోషం ఉందా? అన్నీ ఉన్నప్పుడు సంతోషం, ఏం లేనప్పుడు దుఃఖం అలా ఉందా? నో.
ప్రతిరోజు కూడా సంతోషించాలి దేవుని ఎంతో. సమాధానంగా ఉందా నీకు? అందరితో సమాధానం ఉంటున్నావా? నీకు ఇష్టమైన వాళ్ళతో సమాధానం, నీకు ఇష్టం లేనితో అసమాధానం? నో, అందరితో సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతం నీకు ఉన్నదా? శాంతం ఉందా? నీ మాటలు ఎలాగుంటుంది, నీ ప్రవర్తన ఎలాగుంటుంది? కోపంతో మాట్లాడేస్తావా? దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? ఇతరులు వెరడల కొంచెం ప్రేమ ఏమైనా అడిగితే ఇస్తున్నావా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? దేవుని ఎడల సాత్వికం ఉన్నదా? నీలో ఉన్నటువంటి ఆశల్ని నిగ్రహం చేసుకుంటున్నావా? పదవాజ్యం ఏమిటమ్మా? నీ పొరుగువానిది భార్యనైనను, పొరుగువాని దాసునైనను నీ పొరుగువానిది ఏది ఆశించవద్దని చెప్పాడు. వాటిని ఆశిస్తున్నావా? ఇవన్నీ ఆత్మఫలం. ఇవన్నీ కూడా ఆత్మఫలం ఉన్న గుణాలు. ఇవన్నీ కూడా ఇంతవరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు. ఈ సంవత్సరం నుంచి మనం ఎలా ఫలించాలమ్మా? ఆత్మఫలం ఫలించాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిది మంచి ఫలము, రెండవది మారు మనసు తగినట్టు ఫలం. మొట్టమొదటిది మంచి ఫలము, మారు మనసు తగిన ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మ ఫలము. ఈ ఫలము, ఈ 5 ఫలాలు నీలో ఉండాలి. లేకపోతే మనము దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన వారు అవుతాము. దేవుడు మనల్ని శిక్షిస్తాడు సుమా. ఓకే, ఇప్పుడు 2 సంగతులు తెచ్చుకున్నాం. ఫైనల్గా ఒక మాట, 3 మాట చెప్పి ముగిస్తా. యజమానుడు ఎవరు? అంజూరు చెట్టు ఎవరు? తోటమాలి ఎవరు? ఇవన్నీ నేర్చుకున్నాం. మళ్ళీ చెప్పండి, అంతకు రాని వారు ఉన్నారు, వారికి అర్థమయ్యేలాగా. ద్రాక్ష తోట అంటే ఎవరమ్మా? ఇజ్రాయేలు, యూదవనం. ద్రాక్ష తోట యజమానుడు ఎవరు? మన తండ్రి అయిన యెహోవా దేవుడు. తోటమాలి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అంజూరు చెట్టు ఎవరు? నువ్వు నేను. అటు ద్రాక్ష తోట కానీ ఇటు అంజూరు చెట్టు కానీ ఫలాలు ఫలించకపోతే దేవునికి కోపం వస్తుంది, నరికివేస్తాడు. చెట్లు వేరునా ఇప్పుడేముంది, గొడ్డలే. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? దేవునికి ఫలాలు ఫలించాలి. ఏంటి మళ్ళీ చెప్తున్నాం. మొట్టమొదటి ఏంటి? మంచి ఫలం. రెండవది మారు మనసు తగిన ఫలములు. మూడవది వెలుగు ఫలములు. నాలుగవది నీతి ఫలములు. ఐదవది ఆత్మ ఫలము. ఓకే ఓకే, బాగుంది. ముగిస్తున్నా. మరి ఫలాలు ఫలించడానికి ఒక చెట్టు నాటామనుకోండి, అలా ఫలించేస్తుందా? ఆ తోటమాల ఏం చేశాడమ్మా? బాగా నీరు త్రవ్వి నీళ్ళు పెట్టాడు, ఎరువు వేసాడు. లేకపోతే ఫలిస్తుందా? అది 3 సంవత్సరాలు అందుకే ఫలించట్లేదు. ఇప్పుడు చెప్పుకున్న 5 ఫలాలు మనంతరం మనమే ఫలించగలుగుతామా? చెప్పండి, ఫలించగలుగుతామా? ఇంకా ఫలిస్తే ఇంక ఈ లోకం ఎలా ఉంటుందా? ఈ కారు ద్రాక్షలు ఉంటాయా? చేదు పళ్ళు ఉంటాయా ఈ లోకంలో? మనకి చేతగా. అందుకనే మనలో మంచి ఫలాలు లేవు. అందుకనే మనకు మారు మనసు తగిన ఫలాలు లేవు. అందుకనే వెలుగు ఫలాలు లేవు, నీతి ఫలాలు లేవు, ఆత్మఫలం లేదు. ఎందుకంటే మన చేత కాదు. మరి ఏం చేయాలా? నాకు చేత కాదు, చేయాలని ఆశ ఉంది, ఫలాలు ఫలించాలని. చేయకపోతే దేవుడు గొడవలో నరికేస్తాడు. మరి నేను ఎలా ఫలించాలి? నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. చూడండి అందరూ కూడా. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు జవాబు చేశాడు. మనంతటా మనం ఫలించలేము. ఫలించాలంటే ఏం చేయాలో ప్రభువే చెప్పించాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందుండునో, నేను ఎవరెందుండునో వాడు బహుగా ఫలించును. 5 ఫలాలు. అందుకని మనం ఎక్కడ ఉండాలమ్మా? ద్రాక్షవల్లి అయినా యేసులో ఉండాలి, నాట కట్టబడి. లేదంటే మనం ఏం చేస్తాం? ఎండిపోతాం, ఫలాలు ఫలించాం. నువ్వు యేసులో ఉన్నావా? యేసు నీలో ఉన్నాడా? ఇదే సీక్రెట్. నీలో యేసు ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఉంటావు? యేసులో ఉంటావు. యేసులు ఎప్పుడైతే ఉన్నావో ఆటోమేటిక్ నువ్వేం చేస్తావు? దేవుని కొరకు ఈ 5 ఫలాలు ఫలిస్తావు. ఈ 2023వ సంవత్సరం వరకు నువ్వు క్రీస్తులో ఎలాగున్నావు నా సోదరుడా, నా సోదరి? మనం చెప్పినట్టు రీతిగా ఆదివారం యేసయ్య, బయటికి వెళ్ళగానే సోమవారం నుంచి మళ్ళీ శనివారం ఆదివారం పొద్దున్న 10 గంటల వరకు కూడా ఈ లోకమా? అలా ఉంటున్నాం కదా మన అందరం కూడా. ఆదివారం అయితే దేవుడు గుర్తొస్తాడు, మిగిలిన దేవుడు గుర్తురాడు. అలా ఉంటే ఏం ఫలాలు ఫలిస్తాం? ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనం ఎక్కడ ఉండాలమ్మా? యేసులో ఉండాలి. యేసులో ఉండాలంటే ముందు మనల్ని ఎవరు ఉండాలి? యేసే ఉండాలి.
ఫస్ట్ స్టెప్ యేసు నీ హృదయంలో ఉంటే యేసు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. యేసు నీ హృదయంలో ఉన్నాడు అని అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? యేసులో ఉన్నావు. యేసులో ఉన్నావు అని అంటే నువ్వు రెడీ ఈ 5 ఫలాలు ఫలించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో బల్ల మన కొరకు సిద్ధంగా ఉన్నది. ఈ 2023వ సంవత్సరం వరకు నువ్వు ఎలా ఫలించావో నీకు తెలుసు. నా సంగతి నాకు తెలుసు. దేవునికి మనందరి సంగతి ఆయనకు తెలుసు. పరీక్ష చేసుకుందాం. క్షమించమని అడిగి బల్లో చేవేద్దాం. ఈ రోజు నుంచి దేవుని కొరకు ఫలాలు ఫలించడానికి మన హృదయంలో ఎవరు ఉండాలమ్మా? హృదయంలో ఆయన తప్ప, వినండి, ఆయన తప్ప వేరొకరు ఉండకూడదు. అందరికి నేర్చి నిలవండి. మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. దేవుని కొరకు ఫలాలు ఫలిస్తున్నామా లేదా? బల్లో చేయడానికి సిద్ధంగా ఉందాం. పరీక్ష చేసుకోండి ఎవరికి వారు. దేవానికి కొందనాలైనా మమ్మల్ని పరీక్ష చేసుకోవడానికి సహాయం తెచ్చేయి. కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు, పనికిమాలిన ఫలాలు ఫలిస్తున్నాం మేము, క్షమించునైనా. ఈ సంవత్సరం కూడా దయాకిరీటం నాకు ఇస్తున్నావు. ఈ సంవత్సరంలోనైనా ఈ మంచి ఫలములు, మారు మనసు తగిన ఫలములు, వెలుగు ఫలములు, నీతి ఫలములు, ఆత్మ ఫలము ఫలించినట్లుగా సహాయం తెచ్చేయండి. నీ బల్లో చేయించుండగా మా పాపాలను క్షమించి నీ రక్తం చేత కడిగి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగంగా మనం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.